హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ హోమ్ పూజ. ఏంటి బజాజ్ ఫైనాన్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి. మేమైతే చిమ్నీ తీసుకోవాలని నేనైతే వెళ్ళాను. ఇంకా మా అక్క వాళ్ళు వాషింగ్ మిషన్, ఓవెన్ అయితే తీసుకుంటున్నారు. ఇంక మేము ముగ్గురం వెళ్ళేసి ఇలా అయితే సెలక్షన్ చేసుకొని ఇంకైతే వచ్చేసామండి. మేమైతే ఫైబర్ అయితే సెలక్షన్ చేశాము చిమ్నీ. ఇదైతే 90 పవర్ అంటండి. 60, 90 ఉంటదంట. 90 పవర్ అయితే తీసుకున్నాను. చిమ్నీ తీసుకోంగాలనే మళ్ళీ ఒక పని పడిందండి. నేనేంటో చిమ్నీ తీసుకోంగాలనే వాళ్ళు సెట్ చేసేస్తారులే అనుకున్నాను. కానీ చిమ్నీ బిగిచ్చే వాళ్ళొచ్చి, "ఇది మీకు సెట్ అవ్వదు. గోడ బయటకుంది. టైల్స్ లోపలికున్నాయి. సెట్ అవ్వదని" చెప్పి చెక్క పని వాళ్ళ చేత ఇలా సమానంగా పెట్టించాలని చెప్పారు. ఇంక మళ్ళీ పని పడిందండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నే ఉంటే కాల్ చేశాను. చేసి ఇంకా చెక్క పనైతే స్టార్ట్ చేసేసి అంకుల్ చేత అయితే పాపం నిదానంగా అంకులు నాకు బాగా నీట్‌గా చేసి పెట్టాడు. ఇలా అయితే గోడకి సపోర్ట్ కోసమని పెట్టించాలని చెప్పారు వాళ్ళు. ఇంకా పైన హోల్ ఉంది గదండీ! వాళ్ళకైతే చిన్న హోల్ అయితే సరిపోతుందని చెప్పి, ఇంకా దానికి కూడా చెక్క పెట్టిచ్చేసుకోమన్నారు. ఇంక అందుకని ఆ రెండిటికి పెట్టిచ్చేసుకొని, నేనైతే ఇలా ఇంకా వాళ్ళు పెట్టిచ్చేసిన తర్వాత చిమ్నీ వాళ్ళకైతే కాల్ చేసి రమ్మని చెప్పాను బిగించడానికి. ఇంక వాళ్ళు వచ్చి బిగిచ్చేసారండి. ఇలా అయితే సెట్ చేసేసారు. ఏంటి పొయ్యి మీద క్లాత్ వేశాననుకుంటున్నారా? అవునండి. డస్ట్ అంతా పడుతుందని చెప్పి, ఇంకా వాళ్ళు హోల్స్ ఏస్తారు గదా! అదంతా పడుతుంది. మళ్ళీ పాడైపోతదని చెప్పి ఇలా క్లాత్ ఏసుకోమని చెప్పారు. అందుకని అయితే నేను వేశానండి. ఇంక వాళ్ళైతే నీట్‌గా ఇలా పెట్టిచ్చిన తర్వాత మళ్ళీ ప్లగ్ పెట్టాలి అని చెప్పారు. మాదైతే వైర్ కనెక్షన్ ఉంది గానీ, ప్లగ్ అయితే లేదండి చిమ్నీకి. ఇంక నేనైతే ప్లగ్ పెట్టించడానికి మళ్ళీ మా మామయ్యకైతే ఫోన్ చేశాను. మా మామయ్య ఎలక్ట్రీషియన్ అందుకని కాల్ చేసి, మా మామయ్య అయితే 2 డేస్ ఆగి వచ్చారు. ఇంక చెక్క పని అది మిగిలినయి అని చెప్పి అంకుల్‌ని ఇలా అయితే నేను ఈశాన్య మూల ఇలా అయితే ప్రిపేర్ చేయించుకున్నా అండి. ఒక స్టూల్ అయితే వ్రతాల కోసమని చేయించుకున్నా వేస్ట్ అవ్వకుండా. నేను ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా మా మామయ్య కూడా 2 డేస్ ఆగి వచ్చిన తర్వాత ఇలా అయితే పెట్టేసాడండి ప్లగ్ బాక్స్ గూడా. పెట్టేసి ఇంకా వాళ్ళైతే నీట్‌గా డెమో అయితే ఇచ్చారు. నేనైతే వీడియో తీసుకున్నాను. ఇదైతే సెన్సారు మొత్తం ఆటోమేటిక్ సెన్సార్ అండి. క్లీన్ గూడా అదే అయిపోతుంది. 9 సెంటీమీటర్స్ మనం క్లిక్ చేసి పట్టుకుంటే. నేను తీసుకున్నది చిమ్నీ ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మంచిదో కాదో నాకైతే తెలీదు. ఇంక నేనైతే ఫైబర్ తీసుకున్నాను. ఇంక ఇలా అయితే నీట్‌గా ఇంకా వంటగదంతా శుభ్రపరచుకొని దుమ్ము అదంతా పడింది గదండీ! ఇంకంతా వంటగది నీళ్ళొచ్చిన రోజు నీట్‌గా అంతా కడుక్కొని ఇలా అయితే ఆర్గనైజ్ అయితే వంటగదంతా చేసుకున్నానండి. నేను తీసుకున్న చిమ్నీ ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంక ఇలా అంతా పూజించుకొని నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకున్న వంటగది. చిమ్నీ తీసుకోంగాలనే సరిపోదండి. అవన్నీ సెట్ చేసుకోవాలంటే చాలా తలనొప్పి. నాకైతే ఎందుకు తీసుకున్నారా బాబు అనిపించిందసలకి. ఇంకా తీసుకోంగాలనే ఇంకా ఇదంతా సెట్ చేసేసుకునేసరికి 2 డేస్ అయితే పట్టిందండి. ఇంకా చక్కగా పెట్టించాను కదా! ఇక్కడైతే నేను వెంకటేశ్వర స్వామిని ఇక్కడైతే ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. ఇలా మెలక ముగ్గేసి నాది ఎప్పటినుంచో ప్లాన్ అండి. ఇలా మెలక ముగ్గులో స్వామివారిని వాకిట్లో పెట్టాలని చెప్పి నాకైతే ప్లాను. ఇలా ధూపం వేసుకోవాలని. ఇంక ఇదైతే ఆన్ చేసిన తర్వాత చిమ్నీ అయితే ఇలా ఉందండి. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.